తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎలాంటి స్పెసిఫైడ్ అథారిటీ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక అధికారులను నియమించకుండానే నిర్వహిస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. రోజుకొక వాహన సేవ అయితే జరుగుతుంది. భక్తజనం కూడా చాలా బ్రహ్మాండంగా వస్తారు. అయితే ఇటువైపు ఈవో శ్యామలరావు గారు కానీ, అలాగే అదనపు ఈవో వెంకన్న చౌదరి గారు కానీ ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అనుభవం అయితే లేదు. అనుభవం లేని అధికారులను ముందు పెట్టే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మరోపక్క ఇప్పటికే స్వామివారి లడ్డూ విషయంలో వచ్చిన అపచారం అనేది దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు స్పెసిఫైడ్ అథారిటీ నియమించుంటే బాగుండేది. అనుభవం ఉన్న అధికారులను స్పెసిఫైడ్ అధికారులుగా వేసి బ్రహ్మోత్సవాలకు ముందుకెళ్తే బాగుండేది అని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే బ్రహ్మోత్సవాల్లో ఏమాత్రం చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్దది చేయడానికైతే ప్రతిపక్షాలు అలాగే భక్తులకు సంబంధించిన సంఘాలు ముందున్న నేపథ్యంలో అనుభవం లేని అధికారులతో ముందుకెళ్ళడం అనేది ఉత్తమమైన మార్గం కాదు.